అందరికి నమస్తే అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మరియు బీజేపీ వాళ్ళందరూ గొప్పలన్న, మీరు తోపులన్న. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల రాష్ట్రం చేసిందని చెప్పి మాట్లాడిరన్న, వేరే లెవెల్ అన్న మీరు. అవును, నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం మరి చేసిండో లేదో తెలుసుకోవాలి కదన్న మీరు. అన్న ఒకసారి చూడుర్రి, ఇది భారతీయ జనతా పార్టీ కేంద్రం ఇచ్చిందన్న. ఏమని ఇచ్చిర్రు? కేసీఆర్ గారు 10 ఏళ్లలో మొత్తం చేసినటువంటి అప్పెంత 2,80,000 కోట్లు మాత్రమే అన్న. సృష్టించినటువంటి సంపద ఎంతో తెలుసా అన్న మీకు? 4,16,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు సృష్టించిండు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు కదన్న. ఒక నోటికి వచ్చినట్టు 6 లక్షల కోట్లని ఓడన్నాడు, 7 లక్షల కోట్లని ఓడన్నాడు. ఇక ఓడైతే 10 లక్షల కోట్లు చేసిండు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల రాష్ట్రం చేసిండని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడిరన్న. అబద్ధపు పునాదుల మీద ఏర్పడ్డటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించింది ఈరోజు కేంద్రము. బీజేపీలు మీరన్నా జర బుద్ధి తెచ్చుకోరు కదా. కేంద్రం ఇచ్చినటువంటి లెటర్ జర చదవండి కదా. రఘునందన్ రావు ఎంపీ గారే అడిగిరు కదా, ప్రశ్నకు సమాధానం ఇగో చూసుకోరు. మరి ఇదంతా ఇప్పుడైనా నీతిగా నిజాయితీగా రాజకీయం చేసుకోరు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసినటువంటి అప్పెంత 2,80,000 కోట్లు మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంతనో తెలుసా అన్న మీకు? 20 నెలల రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు మొత్తం అన్న దాదాపు 2,20,000 కోట్లన్నా. అంటే నువ్వు నెలకు యావరేజ్ గా వేసుకున్న 10,000 కోట్ల చిల్లర. అంటే రోజుకు దాదాపు 360 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న. అన్ని వేల కోట్ల అప్పు చేసి మరి ఏమన్నా తట్టెడు మట్టి తీసిండ అంటే జీరో గుండుసున్నా. మరి కేసీఆర్ గారు అంత అప్పు చేసి ఏం చేసిండన్న? కాళేశ్వరం కట్టిండు, రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అన్న. చెప్పుకుంటూ పోతే మస్తు 24 గంటల కరెంట్ ఇచ్చిండు అన్న. ఇది కేసీఆర్ గారు సృష్టించినటువంటి సంపద మన రాష్ట్రానికి. ఇప్పుడైనా నిజాలను తెలుసుకొని నీతిగా నిజాయితీగా రాజకీయం చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.